అవతల కూడా వెళ్ళిపో. అయ్యో అయ్యో ఏమైంది? ఎవరే బాంబు ఎవరు ఇక్కడ తమాషా పెంచండి? ఎవరైనా మిస్సెస్ వస్తున్నారా? తాత ఎవరు చెప్పలేదే. సెక్రటరీ వచ్చారా? సెక్రటరీ వచ్చారా లేదా అని అడగటాను నువ్వెవరు? నేను ఆంధ్ర సెక్రటరీని, తిరుపతి చైర్మన్ ని. అసలు నువ్వు ఎవరైతే నాకెందుకు? అయినా నీకు ఇక్కడే పని. లోపల ఉన్నారా? ఉంటే సెక్రటరీతో మాట్లాడుతున్నా, ఆయన గురించి నాకు బాగా తెలుసు. ఆయన లోపలికి వెళ్ళకుండా ఆపండి, వెళ్ళండి, త్వరగా ఆపండి. ఈరోజు తప్పకుండా కలవాలి, కలవకుండా వదిలిపెట్టను. ఏం చేస్తాడు ఈయన? సెక్రటరీ సెక్రటరీ అరే నేనే చెప్పేది. వెళ్ళకూడదు. సెక్రటరీ గౌతమి, సెక్రటరీ గౌతమి ఏంటది నిద్ర? మీరు సెక్రటరీ ఏంటి? ఆడ సెక్రటరీ, మరి మగ సెక్రటరీ ఏంటి? ఇక్కడ మగ సెక్రటరీ ఉండాలి కదా, ఆడ సెక్రటరీ ఉండండి. మగ సెక్రటరీ మగ సెక్రటరీ ఉండాలి కదా. వెళ్ళండి, తీసుకెళ్ళండి. చేస్తున్నాడు, పోలీసులు పట్టిస్తాం. ఏంటి? ఎవరితను? ఎవరో తెలియటం లేదు మేడం. లోపలికి వచ్చేసాడు. మగ సెక్రటరీ ఉండాలి. చెప్పేది విను. నేను బయటకు వెళ్తారా? వదిలో. ఏంటి మీరు నన్ను భయపెడుతున్నారా? ఏంటి? ఆయన సెక్రటరీని చూడాలని లోపలికి వచ్చాడు. మిమ్మల్ని ఏం చేయలేదు కదా. ఏంటంటో చెప్తున్నాను, కేం అర్థం కావడం లేదు. బయట అసలు ఏంటి సమస్య? తెలియదు మేడం, బయట పటాసులని పిలుస్తున్నాడు ఆయన. వెళ్తాలే. అది మగ సెక్రటరీ, ఆడ సెక్రటరీ. ఓకే, కన్ఫ్యూషన్గా ఉంది. ఏంటి? ఏం అర్థం కావట్లేదే. హలో మవ్య. ఏ మైకేల్, నువ్వు ఉండాల్సిన సీట్లో ఇంకో అమ్మాయి ఉందేంట్రా? ఐ లీవ్ ఇట్. నేను వదిలేశాను. రేయ్, నువ్వు నాకు కోపం తెప్పిస్తున్నావురా. ఎందుకు ఆ పని వదిలేసావు నువ్వు? దరిద్రమైన పనులే చేరావురా. మీ నాన్న మాథ్యూకి చెడ్డ పేరు తీసుకొచ్చావు నువ్వు. అయ్యో మవ్య, అలా కాదు. వస్తున్నా. నోరు మూసుకొని పెట్టేరా, పెట్టేయి. ఇంత ఆవేశంగా ఫోన్ పెట్టేశాడంటే. నన్నే ఎగతాళి చేస్తారా? నేను బాంబులు కూడా పెట్టాను కదా. ఎక్కడికి వెళ్తున్నారు? అది అదిగో అక్కడ చూడండి మేడం, అదిగో అక్కడే. మేము దిగాల్సిన స్టాప్ ఎప్పుడో వెళ్ళిపోయింది. స్టాప్ వస్తే చెప్పమని చెప్పాం కదా. ఎక్కడో దిక్కు చూసుకుంటూ ఉంటున్నారు. జరగండి జరగండి. ఏం చేస్తున్నారో ఏంటో.
మైకిల్ ఎక్కడా? 2 రోజులకి లీవ్ వేశారు. ఏంటి విషయం? ఊరికి ఎక్కడికో వెళ్ళాలని చెప్పారు. మీకు కొత్త ఉద్యోగం ఎలా ఉంది మేడం? ఇక్కడి నుంచి తప్పించుకున్నారు. మీకు 1వ తారీఖు అయితే టాన్ని డబ్బులు పడిపోతాయి. మాకు మాత్రం అలాగే ఉంది. గౌతమి మేడం కొంచెం బిజీగా ఉంది. డోర్ క్లోజ్ చేస్తే మేము సరే మేడం, బయలుదేరుతాం పైకి సార్ వస్తే నేను చెప్తాను. సరేనా? మేము బయలుదేరుతాం. డ్రైవర్ గారు బండి తీయండి. టికెట్ అందరు టికెట్ తీసుకున్నారా? ఎక్స్క్యూజ్ మీ, కూర్చోండి. బస్సు రావడానికి ఇంకా టైం పడుతుంది. పర్వాలేదక్క, వెయిట్ చేస్తాను. అదిగో బస్సు వచ్చేసింది. మైకిల్ సార్, ఇలా చూడండి, గౌతమ్ మేడం వస్తున్నారు. ఇవాళ అయినా ఒక నిర్ణయం తీసుకోండి. బాయ్కి సార్లు ఊరుకోండి సార్. ఎక్కడికి వెళ్ళాలి? ఇద్దరా? టికెట్స్. ఏంటి మేడం ఇవాళ లేట్ అయింది? 2-3 రోజులుగా ఒక విషయం గురించి అడగడానికి ఒకరిని వెతుకుతూనే ఉన్నాను. ఈ రోజు తెలుసుకునే వెళ్తాను. సూలూరు వచ్చింది, దిగండి. నేను అడిగిన దానికి సమాధానం చెప్పనే లేదు. ముందు మీరు కిందకి దిగండి. అయితే నాతో మాట్లాడకూడదని నిర్ణయించుకున్నారు కదా? సరే. హలో మేడం, టికెట్ ఓకేనా? నేను చెప్పాలనుకునేది అందులో రాశాను. ఏపీ పూర్తి చేశారు కదా, మీరు కనిపెట్టుకోండి. మర్యాదపూర్వకమైన మెంబర్లకి నేను మీకు చెప్పేది ఏంటంటే, ఇవాళ మనం తీర్మానం చేసిన విషయాలు మొత్తం ముఖ్యమైన విషయాలే, అది గుర్తుపెట్టుకోండి. నేను మీకు చెప్పిన ముఖ్యమైన విషయాలు మొత్తం మెంబర్స్ అందరూ ఫాలోలో ఉండాలని నేను వేడుకుంటున్నాను. అలాగే మన మర్యాదపూర్వకమైన సెక్రటరీని నేను ఒకటి అడుగుతున్నాను. ఇవాళ మనం తీసుకున్న నిర్ణయాలు తొందరగా మనం పూర్తి చేయాల్సిన ముఖ్యమైన విషయాలు. తొందరగా వీటిని మీరు పూర్తి చేయాలని కమిటీ తరపున నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. వస్తాను. ఓకే సార్. ప్రెసిడెంట్ సార్, మీరు ఇందులో సైన్ చేయాలి. ఏది? మేరీ, ఏంటి మేడం? మీరు లంచం కేసులో ఇరుక్కున్నారా? ఈ లాకోబ్ ఎవరు? అయ్యో, ఆయన ఎవరో నాకు తెలియదు మేడం. ఎవరైనా అసలు చెప్పండి మేడం. ఈ యాకోబ్ 2:15-16. యాకోబ్. ఈ యాకోబ్ 2:15-16 అంటే ఏంటి? ఓ, ఆ యాకోబా? బైబిల్లో ఉన్నదేగా. తెలుసా? నాకు సరిగ్గా గుర్తులేదు, కావాలంటే చూసి చెప్తాను. చూడు. ఒక్క నిమిషం. దొరికింది. చదువు. ఎందుకు? చదువు. ఒక సహోదరియో సహోదరుడో వేసుకోవటానికి బట్టలు, తినటానికి తిండి లేనప్పుడు వాళ్ళని అలా చూస్తూ ఊరుకోకుండా వాళ్ళకి సహాయం చేయాలి. వాళ్ళకి సహాయపడండి, తినటానికి తిండి పెట్టండి. ఇలా చేయకుండా ఊరికే ఉంటే ఏంటి ప్రయోజనం? మేడం, విన్నారా? విన్నాను. ఇంతే కదా? థ్యాంక్ యూ మేరీ, వెళ్ళండి. ఇంకొకటి కూడా ఉంది. చాలు. సరే.